ఇప్పుడు నెంబర్ లేదా అమ్మాయి కాంటాక్ట్ లేదా? సో ఇది సిచ్యువేషను. మొత్తానికి ఒక ప్రాణం పోయింది. చాలా దారుణమైన విషయం. ఇప్పుడు అబ్బాయి అమ్మాయి పెళ్లి చేసుకున్నారు, అయిపోయింది. కొంత ఆలోచించి ఉంటే అందరూ ప్రశాంతంగా ఉండేవాళ్ళేమో. కానీ ఏం లాభం? అబ్బాయి ప్రాణం పోయింది, వాడు పోయి జైల్లో ఉన్నాడు. 2 కుటుంబాలు ఇబ్బందుల్లోనే ఉన్నాయి, 2 కుటుంబాలు చీకట్లోనే ఉన్నాయి. సో దయచేసి ఇట్లాంటి ఆలోచన వచ్చే వాళ్ళు కూడా ఆలోచించాలి. నెక్స్ట్ ఒకవేళ నేను ఈ ప్రయత్నం చేస్తే తర్వాత నా పరిస్థితి ఏంది అన్నది. ఇప్పుడు ఆ కేసు ఎట్లాగో ప్రూవ్ అవుతుంది, 100% జైల్లో ఉండాల్సిందే సచ్చినన్ని రోజులు. ఎందుకంటే నువ్వు చేసింది ఏంది? హత్య. అందులో చాలా బ్రూటల్ మర్డర్ అది. పెట్రోల్ పోసి బతికున్న వాడిని పెట్రోల్ పోసి తగలబెట్టడం, సజీవ దహనం. సో ఇప్పుడు అబ్బాయి పరిస్థితి కూడా చాలా దారుణంగా ఉన్నది. మనం చాలా అంశాలు డిస్కస్ చేయాలి ఇక్కడ. ఇప్పుడు తను కూడా సెటిల్ కాకముందే ఒక నిర్ణయానికి వచ్చేసిండు. ఇంకా కావాల్సింది, అమ్మాయి కూడా చిన్న ఏజే, 19 ఇయర్సే. సో కాబట్టి మనం చేసే పని చేసేటప్పుడు కూడా కొంత ఆలోచించాల్సిన అవసరం ఉంటుంది ఏదైనా చేసేటప్పుడు. సరే, ఏదేమైనా భవిష్యత్తులో మనం ఇట్లాంటి వాటి మీద డిస్కస్ చేద్దాం. కానీ ఇక్కడ మాత్రం జరిగినటువంటి మర్డర్ చాలా దారుణం, చాలా దుర్మార్గం. పోలీసులు తక్షణమే కఠిన చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఉంది. దీని మీద పూర్తి స్థాయిలో చర్యలు తీసుకోవాలి. కుటుంబానికి కొంత సెక్యూరిటీ కూడా కల్పించాల్సిన బాధ్యత ఈ వ్యవస్థ మీద ఉన్నది. హలో భవానియా? అవును సార్. అమ్మ, నా పేరు రఘు, నేను జర్నలిస్ట్ని. ఓకే సార్. ఏం జరిగిందమ్మా? ఇప్పుడు తిను చంద్రశేఖర్ మీరు పెళ్లి చేసుకున్నారా? చేసుకున్నాం సార్. మేము ఇష్టపడే పెళ్లి చేసుకున్నాం. కానీ మా ఫ్యామిలీ అనేది ఒప్పుకోలేదు సార్ దీనికి, మ్యారేజ్ కి. ఓకే. అందుకని మేము ఫ్యామిలీ నుంచి బయటికి వచ్చేసి 10 days అయిందనమాట. ఇప్పుడు మాకు చాలా రిస్క్ ఉంది సార్. మా లైఫ్ రిస్క్ లో పడిపోయింది. మా డాడీ నుంచి ఇంకా మా రిలేటివ్స్ నుంచి మాకు ఎటువంటి ప్రాబ్లమ్స్ రాకుండా చూసుకోవాలి సార్. ఓకే. ఇప్పుడు చంపి ఇప్పుడు మీ ఏమవుతాడు, బావ అవుతాడు కదా ఇప్పుడు మీ అవును సార్, రాజశేఖర్ కదా, తను చంపించింది ఎవరు మరి? మీకు ఏమైనా ఐడియా ఉందా? అంటే తీసుకెళ్లిన వాళ్ళే చంపిండ్రని నాకు డౌట్ ఉంది సార్. అదే కన్ఫర్మింగ్, డౌట్ అనేం లేదు. ఇప్పుడు మీ ఫాదర్ వెంకటేష్ తో ఎప్పుడు మాట్లాడినారు మీరు? నేను మాట్లాడి చాలా డేస్ అయింది సార్. చాలా డేస్ అయింది. నేను హాస్టల్ మా మామయ్య వాళ్ళ ఇంటి దగ్గర ఉండే. మీ మామయ్య వాళ్ళ ఇంటి దగ్గర ఉన్నారు. ఇప్పుడు మీరు ఫస్ట్ ఒకసారి వెళ్ళిపోయారు కదా, అంటే వీళ్ళ చుట్టాల వాళ్ళ ఇంటికి వెళ్ళిపోయారు. ఎక్కడికి? షాబాద్కి వెళ్ళిపోయారు. షాబాద్కి వెళ్ళిపోయిన తర్వాత ఏం జరిగింది ఆ రోజు? వెళ్ళిపోయిన తర్వాత మేము మిడిల్లోనే దొరికేసాం సార్. మా డాడీ వాళ్ళకి కార్లో వచ్చినారు వాళ్ళు. వాళ్ళకి ఎవరు ఇన్ఫర్మేషన్ ఇచ్చారు మీరు వెళ్ళిపోతున్నది? ట్రేసింగ్ అయింది సార్. ఫోన్ ట్రేసింగ్ అవ్వడం వల్ల మేము దొరికినాం. ఓ, మీ ఫోన్ ట్రేస్ చేశారు. ఓకే. మేము దొరికిన తర్వాత షాద్నగర్ పోలీస్ స్టేషన్ కి నైట్ 2:30కి తీసుకొని వచ్చినారు. ఏ షాద్నగర్ పోలీస్ స్టేషన్ రాత్రి 2:30కి తీసుకొచ్చారు? తీసుకొని వచ్చినారు. ఓకే. వచ్చిన తర్వాత నేను హాస్పిటల్ కని చెప్పేసి హాస్పిటల్ కి తీసుకెళ్లిన తర్వాత డైరెక్ట్ మా పెద్దనాన్న వాళ్ళ ఇంటికి తీసుకెళ్ళారు సార్. మళ్ళీ పోలీస్ స్టేషన్ కి తీసుకొస్తామని చెప్పి నాతోని మా పెద్దనాన్న వాళ్ళ ఇంటికి తీసుకెళ్ళినారు. ఎన్ని గంటలకి? నైటే 3-4 అయింది సార్. ఎవరెవరు పోలీసులు ఉన్నారా మీతో? కానిస్టేబుల్ ఉన్నారు, పోలీస్ మొత్తం కానిస్టేబుల్స్ వాళ్ళే ఉన్నారు. సార్ వాళ్ళు లేరు, ఎస్ఐ వాళ్ళు. ఓన్లీ కానిస్టేబుల్ వాళ్ళే మేనేజ్ చేసిర్రు ఇదంతా. ఇప్పుడు మీ పెద్దనాన్న ఎవరు? శ్రీరాములు. ఆయన ఏం చేస్తారు? హెడ్ కానిస్టేబుల్ సార్, షాద్నగర్ పోలీస్ స్టేషన్. షాద్నగర్ పోలీస్ స్టేషన్. ఆయన ఇంటికి తీసుకెళ్లారు. ఆయన ఇంటికి తీసుకెళ్లి ఏం చేశారు? ఆయన ఇంటికి తీసుకెళ్లిన తర్వాత, రేపు అమ్మ నీకు ఏం ప్రాబ్లం లేదు, రేపు మళ్ళీ నేను అక్కడ పోలీస్ స్టేషన్ కి తీసుకెళ్లి మీకు ఇష్టం ఉంటే పెళ్లి చేసేస్తాం అని చెప్పింది సార్ నాతోని. తర్వాత మార్నింగ్ అయ్యేసరికి మా ఫాదర్ ఇంకా మా చుట్టాలందరూ వచ్చేసి నన్ను మా ఇంటికి తీసుకెళ్లారు సార్. మళ్ళీ నన్ను పోలీస్ స్టేషన్ దాకా తీసుకెళ్లలేదు అసలు. ఇప్పుడు తిన ఎక్కడ ఉన్నాడు అప్పుడు చంద్రశేఖర్? పోలీస్ స్టేషన్ లోనే ఉన్నాడు సార్. ఓకే. ఆయన రాత్రి అంతా పోలీస్ స్టేషన్ లోనే ఉన్నాడు? నైట్ అంతా పోలీస్ స్టేషన్ లోనే ఉన్నారంట. తర్వాత నేను కొన్ని రోజులు అయిన తర్వాత మా నాన్న వాళ్ళు అంటే మా రిలేటివ్స్ అందరు కొట్టి నన్ను ఇంటికి తీసుకెళ్ళినారు. తీసుకెళ్ళిన తర్వాత కాలేజ్ లో జాయిన్ చేసినారు. జాయిన్ చేసిన తర్వాత నేను మళ్ళీ ఏమైనా సిచ్యువేషన్ తెలుసుకోవడానికి చంద్రశేఖర్ కి ఫోన్ చేస్తే మా సిచ్యువేషన్ క్రిటికల్ గా ఉందని మాకు అర్థమైంది సార్. ఇంకా మొత్తం సీన్ క్రియేట్ చేస్తున్నారు వీళ్ళు, పోలీస్ వాళ్ళు మళ్ళీ రివర్స్ కేసు పెట్టినారని అర్థమైంది. మళ్ళీ మేము వెళ్ళిపోవాలని మళ్ళీ ఈ మంత్ 8 కి మళ్ళీ వెళ్ళిపోయినాం సార్. ఇప్పుడు ఇద్దరు కలిసి అనుకున్నారా? ఇద్దరు కలిసి అనుకున్నాం. ఓకే. మీరు ఎట్లా వచ్చారు బయటికి? నేను కాలేజ్ నుంచి బ్రేక్ టైమ్ లో బయటకు వచ్చినా సార్. ఓకే.
మీరు ఎక్కడ అక్కడ నుంచి చదువుతున్నారు? వెళ్ళిపోయినాం. మీరేం చదువుతున్నారమ్మా? ఇప్పుడు అనస్థీషియా సార్, బీఎస్సీ అనస్థీషియా ఫస్ట్ ఇయర్. ఓకే. సో బయటికి వెళ్ళి ఎక్కడ వెళ్ళిపోయారు మీరు మళ్ళీ? బయట నుంచి మా మెయిన్ రోడ్ పైనకి వచ్చిన సార్, అది కాలేజ్ నుంచి. ఓకే. అక్కడ నుంచి వెళ్ళిపోయాను. తిరుపతి వెళ్ళారు మీరు? తిరుపతి వెళ్ళినాం సో సార్. మరి మధ్యలో మీ ఫాదర్ మీకు ఎప్పుడు ఫోన్ చేయలేదా మధ్యలో? మధ్యలో ఎప్పుడు చేయలేదు సార్. అంటే మా మామయ్య వాళ్ళ ఇంటి దగ్గర ఉన్నప్పుడు 1 వీక్ బ్యాక్ చేసినారు. ఏమన్నారు? చేసి ఈడ సిచ్యువేషన్స్ అన్ని బాగానే అవుతున్నాయి, బాగానే ఉన్నాయి, నువ్వు ఇక్కడేం టెన్షన్ పెట్టుకోకు, అదంతా మర్చిపో, ఇలా చెప్పింది సార్ నాకు. అంతే సార్. ఓకే. ఇప్పుడు మీరు మీరు ఎక్కడ ఉండాలని అనుకుంటున్నారు ఇప్పుడు? ఇప్పుడు ఇక్కడ ఇక్కడ వాళ్ళ బ్రదర్ చనిపోయిండు, మీ ఫాదర్ వాళ్ళందరూ కలిసి ఆయన చంపేసిరు, మీరు ఎక్కడ ఉండాలనుకుంటున్నారు? సార్ మాకు పోలీస్ ప్రొటెక్షన్, అక్కడ అసలు సేఫ్టీ ఉండాలంటే మేము అక్కడే ఉంటాం సార్. సేఫ్టీ లేకపోతే ఎక్కడ ఉండాలి సార్? ఎక్కడున్నా సేఫ్టీ లేదనిపిస్తుంది ఇప్పుడు. ఓకే. ఏం తెలుస్తలేదు సార్ ఎక్కడ ఉండాలి. సో మీరు చంద్రశేఖర్తోనే ఉంటారా? చంద్రశేఖర్తోనే ఉంటా కదా సార్. ఇంకా ఇప్పుడు మీ వాళ్ళు ఏం ఫోన్ చేయట్లేదు? ఇప్పుడు మీ మదర్ కానీ వాళ్ళు కానీ ఎవరు? ఎవరు చేయట్లేదు సార్. నాకు వాళ్ళు చేసి 1 month అవుతుంది దగ్గర. ఓకే. సో మీరు చంద్రశేఖర్తోనే ఉండాలనుకుంటున్నారు? చంద్రశేఖర్తోనే ఉంటా సార్. సో ఇప్పుడు మీరు ఎక్కడ అక్కడే ఉన్నారు? మీ రిలేటివ్స్ లో దగ్గరే ఉన్నారా? వీళ్ళ రిలేటివ్స్ దగ్గర ఉన్నారు మీరు? చంద్రశేఖర్ వాళ్ళ రిలేటివ్స్ దగ్గరనే ఉన్నాం సార్ ఇప్పుడు. మీ ఫాదర్ ఎందుకమ్మా ఇంత ఇది చేసిందని అనిపించిందా? మీరు జరిగిన తర్వాత మీకు ఇన్ఫర్మేషన్ వచ్చింది కదా చంపేసిండని, ఎందుకు ఇంత ఇంత వచ్చింది? 14th రోజు సార్ మాకు ఇన్ఫర్మేషన్ వచ్చింది, 14th రోజు. ఓకే. ఎందుకు ఇట్లాంటి నిర్ణయం పోలీస్ స్టేషన్ కి వచ్చిన తర్వాత మేము సరెండర్ అయిపోయినాం, నిజామాబాద్ లో సరెండర్ అయినాం మేము. ఓకే. అయిన తర్వాత మాకు ఇది తెలిసింది సార్, ఇది తెలిసింది మాకు 14th డేస్ నైట్. మీరు మైనర్ అని అంటున్నారట? మైనర్ ఎందుకైతే మేజర్ సార్. నేను మేజర్. ఓకే. మైనర్ అని ప్రూఫ్స్ వాళ్ళు అంటే మార్చేసినారు అప్పుడు. అది మళ్ళీ నేను సర్టిఫికేట్స్ తీసుకొని ఇది నేను మైనరే అని చెప్పిన సార్. మీరు ఇప్పుడు తనతో ఉంటారు మీరు? మరి తను ఇంకా సెటిల్ కాలేదు కదమ్మా, తను ఇంకా సెటిల్ అవుతాడా? మేము అవుతాం సార్, మేము ఎట్లైనా మేనేజ్ చేసుకుంటాం. ఓకే. స్ట్రాంగ్ ఉన్నారు మీరు. కానీ మీ ఫాదర్ జైల్లో ఉన్నాడు ఇప్పుడు. తెలుసు సార్. మీరేం కావాలని కోరుకుంటున్నారు? మీరేం అడుగుతున్నారు? ఒకవేళ మా ఫాదరే చంపి ఉంటే ఏదైతే అదైతే సార్. అంటే ఏం శిక్ష కావాలని మీరు కోరుకుంటున్నారు? మీ ఫాదర్ తప్పు చేసిందని ఒకవేళ తప్పు చేస్తే తగిన శిక్షనే వేయండి సార్. ఓకే. మా ఫాదరే కాదు సార్, మా ఫాదర్ అంటే ఎంత మంది అయితే వెళ్ళినారో అంత మందికి పడాలి. మా ఫాదరే అని అయితే చెప్పట్లేదు సార్, అందరికి పడాలి. ఎంత మంది అయితే ఆ గ్యాంగ్ మొత్తం వెళ్ళిందో అందరికి. ఓకే. మీరు ఒప్పించలేకపోయినారా అమ్మా మీ ఫాదర్ తో? మీరు కూర్చొని ఇట్లా కాదు డాడీ అట్లా అని మీరు ఏమైనా చెప్పే ప్రయత్నం చేసాం సార్. ఫస్ట్ వెళ్ళినప్పుడు చేసిన తర్వాత అదంతా కాదు అని చెప్పేసి, అదంతా కుదరదని మమ్మల్ని ఇట్లా చేసి సార్ ఫస్ట్ వెళ్ళిన తర్వాత. సో మీరు బయటికి వెళ్ళినప్పుడు కూడా ఏమన్నా బెదిరింపులు అట్లాంటివి ఏమన్నా వచ్చినాయా మీకు? ఎప్పుడు సార్? ఫస్ట్ టైం కానీ తర్వాత మధ్యలో ఎప్పుడైనా? ఫస్ట్ టైం వచ్చినాయి. ఎప్పుడైనా అన్నాడా మీరు ఒకవేళ చేసుకున్నా కూడా నేను చంపేస్తా అట్లా ఇట్లా ఏమైనా అన్నాడా? ఏమన్నాడు? అంటే వాళ్ళని మాత్రం వదిలిపెట్టా, నువ్వు మళ్ళీ వాళ్ళ దగ్గరకు పోతే అని అన్నారు సార్ మా మామయ్య వాళ్ళు వీళ్ళు. ఓకే. మీ మదర్కి మీరు మీ అమ్మకి చెప్పే ప్రయత్నం చేయలేదా ఈ విషయం ఎప్పుడు? మీ మదర్ ఎలా ఉండేవాళ్ళు? మా మదర్ నాతో ఫ్రీగానే ఉండేది సార్. మీ అమ్మ? మా మదర్ కి తెలుసు సార్, చెప్పిన సార్ మా మదర్ కి. కానీ డాడీ ఊరుకోడు అని మా మదర్ చెప్పేసింది సార్ ఫస్ట్. మీరు ఒక్కరేనా మీ ఇంట్లో? లేదు సార్, నేను చెల్లి తమ్ముడు. ఓకే. మీరే పెద్ద? సార్. సరే అమ్మా. ఓకే. ఓకే సార్. రైట్. ఏమైనా మాట్లాడాలనుకుంటున్నావు? సో ఇది అమ్మాయి వర్షన్. సో మా నాన్న అయినా సరే ఆయనతో పాటు ఎవరైతే ఈ హత్య చేశారో సో వాళ్ళందరికీ సరైన శిక్ష పడాలని అమ్మాయి కూడా కోరుకుంటున్నది. తప్పు జరిగింది, ఖచ్చితంగా తప్పుకు శిక్ష అనుభవించాల్సింది. కానీ కలిసి కూర్చొని మాట్లాడుంటే ఈ సమస్యకి చాలా గొప్ప పరిష్కారం దొరికేదేమో. ఒకవేళ అబ్బాయి
మీ అమ్మాయిని ఓ, లేదు కుదరదని అంటే అబ్బాయి సరే ఏమైనా ఆలోచించేవాడేమో, నీదే నెగ్గేదేమో, ఒకవేళ కలిసి కూర్చుంటే ఒక సొల్యూషన్ దొరికేదేమో. కానీ వాళ్ళ 2 కుటుంబాలు ఆగమైపోయిన పరిస్థితి. అమ్మాయి జీవితం కూడా ఆగమే ఇప్పుడు. సో అమ్మాయికి జీవితాంతం తండ్రి ఇట్లా చేసిండన్నది ఒకటి ఎప్పుడు మిగిలిపోయే ఉంటుంది. సో తనకి మా అన్న చనిపోయిండు, చంపేసిరు అన్నది ఒకటి ఎప్పటికి ఉంటుంది. ఇట్లా టోటల్ ఫ్యామిలీస్ అంతా కూడా డిస్టర్బ్ అయిపోయినాయి. చూస్తూనే ఉండండి మన తొలి వెలుగు.